3 ఎకరాలు కాబట్టి పెద్ద మొత్తంలోనే చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఎకరము, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కన చాలా మందికి ఎకరము, అర్ధ ఎకరము, ఎకరంన్నర ఉంటాయి కదా. అవును. అట్లాంటి చిన్న రైతులు ఇట్లాంటి సొర లాంటివి సాగు చేసుకోవాలంటే మీరు ఇచ్చే సలహాలు? ఇట్లా తీగజాతి మొక్కలు మెయిన్ పందిరి ఉంటేనే రేట్ ఎక్కువ వస్తుంది మేడం. కింద కూడా చాలా మంది చేస్తారు కానీ అవి సగము డ్యామేజ్లు అవుతాయి. బెండ్ రావడం, స్ట్రేట్ రాకపోవడం, కలర్ షేడ్ అవ్వడం, మట్టికి టచ్ అయినప్పుడు కలర్ రాకపోవడం, కింద ఒక కలర్ ఉంటుంది, మీద ఒక కలర్ ఉంటుంది. దానివల్ల మార్కెట్లో కరెక్ట్ రేట్ రాదు సొరకు. అదే కాకర బీర కూడా అంతే పరిస్థితి, స్ట్రేట్ రావు, మందులు కొట్టుకోవడం కూడా ఈజీగా ఉండదు అనమాట, ఇబ్బంది అవుతుంది. పందిరి ఉంటే ఈ తీగజాతి మొక్కలకు మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బెడ్లు వేసారు కదా, బెడ్లు వేసినాక మీరు విత్తనాలు పెట్టారు కదా, ఈ బెడ్లు వేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఫస్ట్ మేము దీన్ని ప్లవ్ వేసి దున్నేస్తాము. బాగా ప్లవ్ వేసి దున్నేసిన తర్వాత కల్టివేటర్ వేసి ఈ లైన్ మొత్తం ఎరువు పోస్తాం మేడం. ఈ లైన్ మొత్తం పశువుల ఎరువు పోసి దాని మీద మట్టి కప్పేస్తాం, బెడ్ రైజ్ చేస్తాం. బెడ్ రైజ్ చేసిన తర్వాత మల్చింగ్ షీట్ వేస్తాం. మల్చింగ్ షీట్ వేసిన తర్వాత ఎక్కడైతే మనకు మొక్క పెట్టుకోవాలో అక్కడ హోల్ చేసేసి మొక్క పెట్టుకుంటాం. పైన డ్రిప్ వస్తుంది అనమాట. డ్రిప్ కూడా పైన పెడతాం మేము. ఇప్పుడు కొంతమంది పైన మల్చింగ్ షీట్ కి లోపలంగానే వేస్తారు, మీరేం పైన వేసారు, ఎందుకని? అది మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది మేడం. లోపల ఉంటే వాటర్ పడుతుందో పడదో మనకు తెలియదు. అదే పైన ఉందనుకోండి, ఎక్కడైనా మొక్కకు వాటర్ పడకపోతే కొద్దిగా మనం డ్రిప్ లూజ్ చేసుకొని దాంట్లో ఏమైనా చెత్త ఏమైనా ఉంటే తీసుకునే అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, అన్ని మొక్కలకు నీళ్లు పడతాయి. మనం కూడా చూసుకుంటూ ఉంటాం, మొక్కకు పడ్డాయా నీళ్లు, ఆ డ్రిప్ లో నుంచి వస్తుందా, జామ్ అయిందా అని తెలుస్తుంది. కాబట్టి మనం మీదనే యూజ్ చేస్తాం. అంటే ఇది ఈ సీజన్ లోనే మంత తర్వాత ఏం ఉండదు అన్నట్టు ఉండదు, ఎప్పుడైనా వస్తుంది. ఎప్పుడైనా వస్తుంది కానీ పెట్టిన చోట పెట్టకుండా మారుస్తూ ఉండాలి. దీనికి ఒకటి డ్రాబ్యాక్, అది అదే ప్లేస్ లో సొర రాదు, ప్లేస్ మారుస్తూ వచ్చేస్తుంది. అయితే రైతులు సొర పెట్టుకుంటే ఆదాయ మార్గం వస్తుంది. ఇప్పుడు ఈ తీగలు వేసుకున్నారు కదా, మళ్ళీ తీగలకి మొక్క నుంచి అది జాయింట్ కలిపారు. అవును, సుత్తులి పైకి కట్టినాం మేడం. ఈ తీగ దీన్ని పట్టుకొని పైకి ఎక్కుతుంది అనమాట. మరి కాయ బరువు ఉంటది కదా, ఆగుతుందా? మరి ఆగుతుంది. ఇది ప్లాస్టిక్ సుత్తులి. ఇది మామూలు మనము గోనె కుడతాం కదా, అది ఏమో తెగిపోతుంది. ఇది ప్లాస్టిక్ సుత్తులి, ఇది బరువు ఆపుతుంది, అందుకని ప్లాస్టిక్ సుత్తులి యూజ్ చేస్తాం. కొంతమంది ఇట్లా వలలు కూడా కడుతుంటారు. ఆ వలలు సొరకు సూట్ కాదు మేడం, అది ఓన్లీ కాకర బీరకే సూట్ అవుతుంది. ఈ కాయ వెయిట్కి ప్లస్ ఇవి తీగ బరువు ఉంటుంది, ఈ లావు ఉంటుంది, బరువు ఉంటుంది, కాబట్టి దీన్ని ఆపలేదు ఓలా. మేము బీర కాకరకు యూజ్ చేస్తాం, అది యూజ్ చేస్తారు. ఓకే. అయితే ఈ సొర సాగు అనేది చిన్న సన్నకారు రైతులకైతే అనుకూలమైన పంట అనే చెప్తారు. అనుకూలమైన పంట మేడం. కేవలం 2 నెలల్లో మీకు ఆదాయం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకో 2 నెలల వరకు కంటిన్యూగా వెళ్తుంటుంది. పెట్టుబడి కూడా తక్కువ, మంచి ఆదాయం ఉంటుంది.